ఎందుకు తాను చేసిన ప్లాన్కు నాకు క్రెడిట్ ఇస్తోంది? ఇవ్వక తప్పదు రమ్య. అప్పుడే కదా అరుంధతి ఇంప్రెస్ అయ్యేది. తెలివిలేని నిన్ను మహా తెలివైన దానిగా చూపిస్తేనే కదా ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను కోడలిగా ఒప్పుకునేది. నీ వల్లే నేను అనుకున్న పని జరుగుతుంది. అందరూ అలా నిలబడిపోయారేంటి? రండి ఫోటో తీసుకుందాం. ఈ విరాజ్ కావాలనే ఇలా చేస్తున్నాడు. ఆ వంట మనిషి ముందు నన్ను ఇరికించి ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు. కానీ నేను అవకాశం ఇవ్వకూడదు. వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అన్నా సార్, జ్యూస్. ఏమైంది సార్? జ్యూస్ తీసుకోండి సార్. నా చైను యాక్చువల్లీ ఇది డబ్బులు ఎప్పుడిస్తావని అడగడానికి వచ్చారా? క్షమించండి సార్, ఈ గొలుసు విడిపించుకోవడానికి కావలసిన డబ్బు నేను ఇంకా జమ చేయలేదు. ఇంకొక వారంలో జీతం వస్తుంది, అప్పుడిచ్చి గొలుసు తీసుకుంటాను. జీతంలో మాత్రం కట్ చేయకండి సార్. అరే, నువ్వు అనుకుంటున్నట్టు నీకు జీతం ఇచ్చే బాస్ నేను కాదు. నాకు తెలుసు. ఓ తెలుసా? అవును, నన్ను పనిలోకి తీసుకుంది మిథిలా మేడం కదా, ఆమె కదా జీతం ఇచ్చేది. నేను చెప్పాలనుకున్నది అది కాదు. అర్థమైంది సార్, అరుంధతి మేడం జీతం ఇస్తారు కదా. జీతం ఎవరిచ్చినా పర్లేదు సార్, కానీ దయచేసి అప్పు కింద మాత్రం కట్ చేయకండి. నేను డబ్బులు ఇచ్చేంత వరకు నా గొలుసు మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి. అయ్యో చెల్లమ్మ, నా మాట విను. నీ గొలుసు నా దగ్గర ఉంచుకోలేను. ప్లీజ్ సార్, అలా అనకండి. అందులో మా నాన్న జ్ఞాపకం ఉంది. అవసరం లేకపోతే నేను ఆ గొలుసును అలా పెట్టేదాన్నే కాదు. అది మీ దగ్గర భద్రంగా ఉంటుందని నమ్మి మీకిచ్చాను. దయచేసి పెట్టుకోనని మాత్రం అనకండి సార్. కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సార్, అప్పు చేసి తప్పు చేశాను. ఆ అప్పు తీర్చే వరకు నా ఆత్మగౌరవాన్ని కూడా మీ దగ్గర తాకట్టు పెట్టినట్టు ఉండడం నాకు ఇష్టం లేదు. దయచేసి నేను డబ్బులు ఇచ్చేంత వరకు నా గొలుసు మీ దగ్గరే ఉండనివ్వండి ప్లీజ్ అన్నా సార్. అది కాదు నేను చెప్పేది. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఈ నిర్ణయాలన్నీ మీవి కాదనే కదా, కానీ ఒక్క విషయంలో మాత్రం కాదనకండి సార్, ప్లీజ్. సరే, అలాగే కానివ్వు. థ్యాంక్ యూ అన్నా సార్, థ్యాంక్ యూ సో మచ్. వామ్మో, సునామీ వచ్చినట్టు మాట్లాడుతుంది. గొలుసు తప్ప వేరే దేని గురించి మాట్లాడినా అస్సలు వినడం లేదు. ఇక నేను విరాజ్ కాదు అవినాష్ అని ఎప్పుడు చెప్పాలి? చాలా ఆపుతారా? మీరు అడిగే ప్రశ్నలు వినడానికి మేమెవరం అనుకుంటున్నారు? మీరు చెప్పిందల్లా వింటూ ఊరుకోవడానికి నా వల్ల కాదు. భవానీ, ఇక్కడేం జరుగుతుంది? అత్తయ్య, అది అంకుల్, ఏంటమ్మా? మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, అమ్మాయి దొరికిందా? ఇంకా లేదమ్మా, వెతుకుతున్నాం. మీ కుటుంబానికి మంచి పేరుంది. మీ రిప్యుటేషన్కే అమ్మాయి దొరకడం అనేది కష్టమే కాదులేండి. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను మాట్లాడి చూస్తాను. అరచేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతికినట్టుంది మీ పని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉంది కదా మా రమ్య. తను మీ అబ్బాయికి సరైన జోడి. వేరే ఏ అమ్మాయి దొరకలేదా మీకు?
ఎందుకు? ఏమైంది? ఏమైందా? మీ అబ్బాయి వద్దు అని వదిలేసిన అమ్మాయిని నా కొడుక్కి అంటగట్టాలని చూస్తున్నారా? నా కొడుకు ఏమైనా సెకండ్ హ్యాండ్ వస్తువును వాడాలా?